శిశు వికాసం పెడగాజిలో పార్ట్ 3లో 10 బిట్స్ మరొక 10 బిట్స్ చూద్దాం. ఇవి గతంలో ఎగ్జామ్ అడిగినాయి. ఏ విధంగా అడిగిన ఒకసారి చూద్దాం. ఒకటి వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తన అంటున్నాను. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్య వివర్తన, అది పెరుగుదల కాదు, అది వికాసం కాదు, అది ఏంటంటే పరిపక్వత. ఓకే, సో పరిపక్వత. ఓకే, మెచ్యూరిటీ. వ్యక్తిలో అంతర్గతంగా శారీరకంగా బహిర్గతంగా ఏదైనా అది పెరుగుదల అవుతుంది, బహిర్గతం కాకుండా మానసికంగా అయితే అది వికాసం అవుతుంది. అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల ఎక్స్పాండ్, ఇంకా దాన్ని ఏమంటే పరిపక్వత అంటారు. ఇది గతంలో అడిగిండు. నెక్స్ట్, కొన్ని మార్పులు బయటకు వచ్చిన శిశు వికాసం నిరంతరం కొనసాగుతుంది తెలిపే వికాస నియమం. కొన్ని మార్పులు బయటకు వచ్చిన అంటే ఒక వ్యక్తిలో మార్పులు వస్తుంటాయి, బట్ శిశు వికాసం నిరంతరం కొనసాగుతుంది. వికాసం అనేది కంటిన్యూషన్గా కొనసాగుతుంది. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జరుగుతుంది వికాసం. పెరుగుదల కాదు, పెరుగుదల ఒక సడన్ ఏజ్లో సడన్ ఒక పీరియడ్లో స్టాప్ అవుతుంది. కానీ వికాసం అనేది కొన్ని మార్పులు బయటికి వచ్చిన శిశు వికాసం నిరంతరం కొనసాగుతుంది తెలిపి వికాసం ఏమంటే వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. అంటే అన్లిమిటెడ్ వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. అంటే మార్పులు బయటకు వచ్చినా, శారీరక మార్పులు, మీసాలు వచ్చి ఇలాంటివి శారీరక మార్పులు వచ్చినా కూడా వికాసం మొత్తం కంటిన్యూస్ కొనసాగుతుంది. దీని వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇంకోటి మూడోది, సందిగ్ధ వయసు అంటే కౌమార దశ. సందిగ్ధ వయసు అంటే కౌమార దశలో ఇటు యవ్వన దశ కాదు, అటు వృద్ధాప్య దశ కాదు. సో ఇట్ ఈస్ కౌమార దశ అనే మిడిల్ స్టేజ్. దీన్ని మనం కౌమార దశ అంటే సందిగ్ధ దశని కౌమార దశ అని అంటాము, గుర్తుంచుకోండి. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం సన్నిహితం ఏకాంతం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి గల దశ. సన్నిహితం ఏకాంతం ఎప్పుడు కోరుకుంటాడు? సన్నిహితం ఉంటే సన్నిహితులు ఉండాలి అని, మరి ఏకాంతంగా ఉండాలి. పూర్వ వయోజన దశ, వయోజన దశకు ముందు పూర్వ వయోజన దశలో సన్నిహితం కోరుకుంటాడు ఒక వ్యక్తి, మరియు ఏకాంతాన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ సన్నిహితం ఏకాంతం అనేది పూర్వ వయోజన దశలో ఉంటుందని మనకు ఎరిక్ ఎరిక్సన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, మెంటల్ టెస్ట్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ గ్రంథ రచయిత. సో మెక్కిన్ కెటల్, మెంటల్ కెటల్ గుర్తించుకోండి, తీసుకెళ్ళడం. మెంటల్ టెస్ట్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ గ్రంథ రచయిత. మెంటల్ అంటే గుర్తుంచుకోండి, మెక్కిన్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. మెంటల్ అంటే మన మనసుని ఇబ్బంది ఏమనుకోండి, ఏం చేస్తాం, చాయ్ అనేది కెటిల్లో పట్టుకొస్తాం. ఆ విధంగా గుర్తుంచుకోండి. దాని గ్రంథ రచయిత మెక్కిన్ కెటల్, గుర్తుంచుకోండి. ఏ ఉపాధ్యాయుడు అయితే తన విద్యార్థులను బాగా ఇష్టపడతారో ఆ ఉపాధ్యాయుడిని విద్యార్థులందరూ ఇష్టపడతారు. ఈ వాక్యాన్ని సూచించేదంటే అభిరుచి. ఈ వాక్యాన్ని సూచించేది అభిరుచి. అంటే ఏ ఉపాధ్యాయుడు తన విద్యార్థులను ఇష్టపడతాడో ఆ ఉపాధ్యాయుని విద్యార్థులందరూ ఇష్టపడతారు అనే ఈ వాక్యము అభిరుచికి చెందినది. గత ఎగ్జామ్ అడిగిందో చూసుకోండి. పరీక్షలు తప్పిన విద్యార్థి తన ఉపాధ్యాయుని బోధన సరిగ్గా లేదనడం. పరీక్షలు ఎందుకు ఫెయిల్ అంటే టీచర్ చెప్పరాలేదు, తెలుగులో ఎందుకు ఫెయిల్ అంటే తెలుగు మేడం చెప్పరాలేదు, హిందీ ఎందుకంటే హిందీ సార్ చెప్పరాలేదు. అంటే అందరి పరిస్థితి వాడు కూడా ఫెయిల్ అవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే ఇతరుల మీద ఆపాదించడం, ప్రక్షేపణం ఉంటుంది. దీన్ని ఏమంటుంది? ప్రక్షేపించడం, ఇతరుల మీద ఆపాదించడం. ఇది గతంలో అడిగింది. ఎబింగ్హాస్ ప్రకారం 6వ రోజు చివరిలో ఒక వ్యక్తి నేర్చుకున్న విషయాలను మర్చిపోయే శాతం 75%. 6వ రోజు అంటే 7-5 ఉంది, మధ్యలో 6 లేదు, బ్యాక్ నుంచి వస్తాయి. 5-7 ఉంది, మధ్యలో 6 లేదు. సో 6వ రోజు 75 అని గుర్తుంచుకోండి. 6కు ఇటు సైడ్ 7 ఉంటుంది, ఇటు సైడ్ 5 ఉంటుంది, ఇక్కడికి 75 అని గుర్తుంచుకోండి. సో 6వ రోజు మర్చిపోయే శాతం 75. ఓకే, నెక్స్ట్, చిన్నపిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించింది ఎవరంటే గెసెల్. అబ్జర్వేషన్ డోమ్ అని అంటే లోపల ఉన్న వ్యక్తికి బయట ఉన్న వ్యక్తులు కనబడరు, కానీ బయట ఉన్న వ్యక్తులకు లోపల ఉన్న వ్యక్తి మాత్రమే కనబడతారు. ఇది అబ్జర్వేషన్ డోమ్. అంటే ఆ అబ్జర్వేషన్ డోమ్లో పిల్లలు పెట్టి మిర్రర్ లాంటిది డోము. బయట నుంచి అద్దాలకి వెళ్ళి చూస్తే, ఇప్పుడు మన కార్ అద్దాలు అప్పుడు బ్లాక్ కార్ అద్దాలు ఉండేది, అంటే కారులో ఉన్న వ్యక్తి మనకు కనబడకపోయేది, కానీ కారులో ఉన్న వ్యక్తులకు మనం కనబడేది. సో ఈ విధంగా అబ్జర్వేషన్ డోము ఏర్పడిచింది గెసెల్. ఎందుకంటే పిల్లల ప్రవర్తనను దూరం నుంచి అద్దాల నుంచి చూస్తే వాళ్ళ రియల్ బిహేవియర్ తెలుస్తుందని. ఓకే, అది. నెక్స్ట్, సంగ్రహణాత్మక మదింపు యొక్క లక్షణం. సమ్మేటివ్ అసెస్మెంట్. నిర్మాణాత్మక అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే నిర్ణీత సమయం ముగింపులో దాన్ని మదింపు చేయాలి.
ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఒక 5 రోజులు ఇటు 5 రోజులు 10 రోజులు అటు అయినా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఫార్మేటివ్ అసెస్మెంట్. కానీ సమ్మేటివ్ అసెస్మెంట్ ముగింపు దశ అంటే కోర్స్ అయిపోయిందంటే సమ్మేటివ్ అసెస్మెంట్ పెట్టాల్సిందే. సమ్మేటివ్ అసెస్మెంట్ పార్ట్ 1 అయిపోయిందంటే ఎస్ఏ 1 పెట్టాలి, పార్ట్ 2 అయిపోయిందంటే ఎస్ఏ 2 పెట్టాలి. కానీ ఎఫ్ఏ 1 అనేది అజ్ యువర్ లైక్, నీ ఇష్టం. నిమ్మలం పెట్టుకో, 10 రోజులు లేట్ పెట్టుకో, 10 రోజులు ముందు పెట్టుకో, నీ ఇష్టం. నీ యూనిట్ ఎప్పుడు అయిపోతే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా గత ఎగ్జామ్లో ఈ బిట్స్ అడిగిండు. మరొక 10 బిట్స్ తోటి మళ్ళీ వద్దాం. ఓకే.